మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. రాహిల్ పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నెల 16న పోలీసుల ఎదుట హాజరు కావాలని పేర్కొంది. ర్యాష్ డ్రైవింగ్ తో ప్రజాభవన్ గేట్లను ఢీకొట్టారని రాహిల్ పై కేసు నమోదైంది. ఆ తర్వాత అతడు దుబాయ్ పారిపోయాడు. ప్రస్తుతం దుబాయ్లో ఉండగా హైదరాబాద్ రావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. రాహిల్ ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని, పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందంటూ కూడా తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఈ రోజు తీర్పును ప్రకటించింది. గతంలో మనం చూసాం, ప్రజాభవన్ గేట్లను గుద్దినటువంటి కేసులో ర్యాష్ డ్రైవింగ్ తో గేట్లను గుద్ది అక్కడ నుంచి పరారు కావడం జరిగింది. అయితే పోలీసుల విచారణకు సహకరించకుండా అప్పట్లో కొంతమంది అధికారులు అతన్ని దుబాయ్ పంపించే ప్రయత్నం చేశారు. అప్పట్లో కొంతమంది ఇన్స్పెక్టర్లు కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతన్ని పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందే. ఈ నెల 16వ తారీఖున ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నటువంటి రాహిల్ అలియాస్ సాహిల్ ఖచ్చితంగా ఈ నెల 16వ తారీఖున పంజగుట్ట పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందని కూడా ఈరోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సునీల్. ఓకే సునీల్.